స్నేహితులారా, ఈ బైబిల్ స్టడీ ప్రారంభించి అది ఈరోజు 128వ లెసన్. అనగా వారానికి ఒక్కొక్క లెసన్ చెప్పుకుంటూ పోతున్నాం. మధ్యలో కొన్ని సందర్భాల్లో మనం మిస్ అవుతున్నాం. దాదాపు 4 సంవత్సరాలు అయింది. సో ఈ క్రమంలో మనము మొదటిగా ఫస్ట్ 5 బుక్స్, ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం అయిపోయింది. 6వ పుస్తకం యెహోషువ పూర్తి చేసాం. 7వ పుస్తకం న్యాయాధిపతులు పూర్తి చేసాం. ఆ తర్వాత రూతు గ్రంథాన్ని 8, 9, 10 సమూయేలు 2 గ్రంథాలు, 11, 12 రాజుల 2 గ్రంథాలు, 13, 14. సో ఇంతటితో పాత నిబంధన చరిత్ర ముగుస్తుంది. దిస్ ఈజ్ ద కంప్లీషన్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్. బట్ ఈ కాలంలో జరిగిన, ఆయా రాజుల కాలంలో జరిగిన వివిధ విషయాలు సమన్వయపరుచుకుంటూ మనము స్టడీ చేయడం అనేది కొంత ఇబ్బందితో కూడింది, శ్రమతో కూడింది. అదే రీతిగా పర్సనల్ కాన్సన్ట్రేషన్ చాలా అవసరం. కాన్సన్ట్రేషన్ లేకపోతే ఇట్ కమ్స్ అండ్ గోస్, దట్స్ ఇట్. సో ఇది ఒక క్రమమైన రీతిలో, అందుకే సిస్టమాటిక్ బైబిల్ స్టడీ అని పేరు పెట్టాం. ఒక క్రమమైన రీతిలో మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి. సో మనకు అప్పగించబడిన లేకపోతే బైబిల్లో పొందుపరచబడిన ప్రవక్తల్లో చాలామంది ఒక మేజర్ క్లాసిఫికేషన్ ఏంటంటే లిటరరీ ప్రాఫిట్స్ అండ్ నాన్ లిటరరీ ప్రాఫిట్స్. అనగా లిటరరీ ప్రాఫిట్స్ అంటే వారి పేరు మీద గ్రంథాలు ఉన్నాయి. యెషయా, ఇర్మియా, ఇలా వారి పేరు మీద కొన్ని గ్రంథాలు ఉన్నాయి కాబట్టి వారు లిటరరీ ప్రాఫిట్స్కి వస్తారు. ఇప్పుడు ఏలియా, ఎలీషా, నాతాను లాంటి వాళ్ళు వారి పేరు మీద గ్రంథాలు లేవు. వారి పేరు మీద కొన్ని వివరాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వారిని నాన్ లిటరరీ ప్రాఫిట్స్ అని అంటారు. ఎట్ ద సేమ్ టైం ఈ చరిత్రలో ఆయా కాలాన్ని బట్టి ఈ ప్రాఫిట్స్ని కూడా 8th century ప్రాఫిట్స్ అని, 7th century ప్రాఫిట్స్ అని, అనగా ఆ కాలంలో ఉన్న ప్రవక్తలు కూడా విభజించబడింది ఆ రీతిగా సెంచురీ వైజ్. సో ఆ ప్రవక్తల ప్రవచనాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు, సో చాలాసార్లు యాజ్ అ స్పీకర్స్కి కానీ, లేకపోతే మెడిటేషన్ చేసేవారు కానీ, ప్రసంగాలు చేసేవారు కానీ ఆ టెక్స్ట్ మీద ఆధారపడి ఆ టెక్స్ట్ని వివరించడానికి ప్రయత్నం చేస్తారు. అనగా ఆ వాక్య భాగాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ వాక్య భాగంలో పొందుపరచబడిన ఆ విషయ విపులీకరణ, అనగా ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది టెక్స్ట్ డిపెండ్స్ బేసికలీ ఆన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది టెక్స్ట్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. యోనా ఉన్నాడు కదండి. యోనా నినివే గురించి ఆయన ప్రవచించాడు. ఆయన ప్రవచించిన కాలం 793 నుంచి 700. యోనా ఎక్కడ ఉన్నాడండి? జెరోబాము రాజు, జెరోబామ్ 2 ఆయన కాలంలో యోనా ప్రవచించాడు. ఓకే, ఒకసారి నహూము గ్రంథం తీయండి, పేజ్ నెంబర్ 768. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, నినివేను గూర్చిన దేవోక్తి, ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథం. సో నినివేను గూర్చిన దేవోక్తి ఎవరికి ఇవ్వబడింది? నహూముకి ఇవ్వబడింది. ఓకే, సో నినివేకి వెళ్ళమంది ఎవరిని? యోనాని. కాబట్టి యోనా గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ నహూము గ్రంథంలో పొందుపరచబడిన ఇన్ఫర్మేషను మనము జ్ఞాపకం చేసుకుని ప్రయత్నం చేస్తాం. కానీ వాస్తవం అయితే నహూము ఎక్కడున్నాడు చూడండి. 697, 642. సో ఈ కాలంలో నహూము జీవించాడు. యోనా ఇక్కడ 793.
అనగా యోనా తర్వాత దాదాపు 100 సంవత్సరాల తర్వాత నహూము ప్రవచిస్తాడు. ఆల్మోస్ట్ అబౌట్ 100 years తర్వాత. సో నహూము గ్రంథంలో పొందుపరచబడిన ఆ ఇన్ఫర్మేషన్ సో అప్పటికిప్పటికీ 100 years పైన అయిపోయింది. 100 years పైన అయిపోయింది. సో ఈ హిస్టారికల్ క్రోనలాజికల్గా మనం వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఒక కాలములో ఉన్న ఇన్ఫర్మేషన్ని మరొక కాలములో ఉన్న స్థితిగతులకు బలవంతంగా రిలేట్ చేసి మనం ప్రసంగించడం కానీ లేకపోతే డివోట్ చేయడం కానీ జరిగిస్తూ ఉంటాం. కాబట్టి యోనా కాలంలో యోనా ఎందుకు ప్రవచించాడు అన్నదానికి ఈ యెరోబాము 2 అతని చరిత్ర మనము జ్ఞాపకం చేసుకొని అతను ఏ రీతిగా ప్రవర్తించాడు, అతని కాలంలో యోనాను ఎందుకు నినివేకి పంపించాడు. సో అది తెలుసుకో. అంటే ద కాంటెక్స్ట్ మనకి ఎక్కడ వస్తుంది, యెరోబాము 2 చరిత్ర తీసుకుంటేనే. అనగా యోనా గురించి మాట్లాడుతున్నప్పుడు మనం తప్పనిసరిగా రాజుల గ్రంథంలోనికి రావాలి, యెరోబాము చరిత్రలోకి రావాలి. ఆ కాలంలో ఇశ్రాయేల్ దేశానికి, ఇశ్రాయేల్ రాజులకు అష్యూరియన్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో. ఎందుకంటే యోనా మాట్లాడినప్పుడు ఆ రాజు కన్వర్ట్ అవుతాడు కదండి, రాజులో మార్పు వస్తుంది. కానీ నహూ టైంలో రాజును భయంకరంగా శపిస్తాడు. సో ఈ 2 క్లబ్ చేసామనుకోండి ఏమవుతుంది, మారు మనసు పొందాడు రాజు, అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో ఈ క్రమంలో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. అందుకోసం నేను ఇది శ్రమతో కూడిన కార్యం కాబట్టి ఐ రిక్వెస్ట్ యువర్ కాన్సన్ట్రేషన్ ఓవర్ ద ఈ రాజుల చరిత్రలో ప్రవక్తల జోక్యం, రాజుల చరిత్రలో ప్రవక్తల జోక్యం. మరి దాని గురించి కొంత మనం వివరాలు తెలుసుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ రాజుల చరిత్రలోకి వెళ్ళకముందు జియోగ్రాఫికల్గా నేను గతంలో ఒకసారి మ్యాప్ చూపించాను. 3 ప్రాంతాలు, నోవా 3 కుమారులు 3 ప్రాంతాలకు చెదిరిపోయారని విన్నారు కదండి. సో ఈ 3 కుమారులో షేము అనేవాడు మ్యాప్ ఉండేటమాట. ఓకే, షేమ్ అనే ఈ వ్యక్తి ఆసియా అండ్ అరేబియా ఖండాల్లో ఈ షేము అతని వంశము అక్కడ సెటిల్ అయింది, ఏషియా అరేబియా. ఆ షేము వంశంలోంచే హిబ్రీలు వచ్చారు, అబ్రహాం వచ్చాడు. సో ఈ షేము వంశంలోంచి ఎవరెవరు వచ్చారంటే కల్దీలు వచ్చారు, అస్సూరీలు వచ్చారు, ఓకే, బబులోనీలు వచ్చారు, ఆర్మేనియలు వచ్చారు, పర్షియన్స్ వచ్చారు. సో ఆల్ దీస్ గ్రూప్స్ ఎవరిలోంచి వచ్చారంటే షేము అని నోవహు కుమారులోంచి వచ్చారు. సో వీళ్ళ కలర్ ఏంటి, వీటిష్. ఏషియన్స్ ఎలా ఉంటారు, నాలాగా ఉండరు కానీ మ్యాక్సిమం వీటిష్గా ఉంటారు. సో ఈ అరబ్ కంట్రీలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు, వీటిష్గా ఉంటారు. సో అలాగే శపించబడిన కుమారుడు హాము, ఈ హాము సంతతి అంతా కూడా ఈ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంటారు. సో దే ఆర్ బ్లాక్ బై రేస్, వాళ్ళు ఆఫ్రికన్ జాతి. అక్కడ ఉన్న సెటిల్ అయిన వాళ్ళు కనానీయులు, ఐగుప్తీయులు, ఫిలిస్తీయులు, హిత్తీయులు, అమోరైట్స్. అనగా హాములోంచి పుట్టినవారు. ఇవన్నీ కూడా మనకు ఆదికాండము 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో, అనగా జలప్రలయం తర్వాత అక్కడ ఈ జాతులు మనకు కనబడతాయి. అలాగే ఇంకొక వ్యక్తి యాపెతు అనే వారి వంశావళి గ్రీక్స్, త్రోషియన్స్ మరి తెలుగులో ఏమంటారు, సింధియన్స్. వీళ్ళు ఐరోపా అండ్ అమెరికా. సో అక్కడ వారి కలర్ ఏంటండి, వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్ అండ్ వీటిష్ పీపుల్.
ముగ్గురు కుమారులు 3 ప్రాంతాలకు వెళ్తారు. 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ నైసర్గిక స్వరూపం కానీ, కల్చరల్స్ కానీ, లేకపోతే క్లైమాటిక్ కండిషన్స్ కానీ, వారి యొక్క రేసెస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ డిఫరెన్స్లోంచి హాము సంతతికి చెందినటువంటి అబ్రహామును దేవుడు పిలిచి ఈ కనాను అనే ఈ ప్రాంతాన్ని, అనగా నేటి ఇశ్రాయేల్ ప్రాంతాన్ని ఇస్తాడు, కనాను ప్రాంతాన్ని. సో ప్రామిస్ చేస్తాడు. ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్కి దాదాపు 430 సంవత్సరాలు, 800 ఇయర్స్ పైన అబ్రహాం వెయిట్ చేయాల్సి వస్తుంది. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యోసేపు, యోసేపు కాలంలో వాళ్ళు వెళ్తారు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉంటారు. అది ఇవి కలుపుకొని చూసుకుంటే దాదాపు 800 ఇయర్స్ దే హ్యాడ్ టు వెయిట్ ఫర్ ది ప్రామిస్ ల్యాండ్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు, అనగా నేను ఈ రాజుల చరిత్ర చెప్తున్నాను కాబట్టి, ఆ రాజుల మీదకి ఆ ఐగుప్తులు దండెత్తి వచ్చారు, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారు, అష్షూరీలు దండెత్తి వచ్చారు, బబులోనీలు దండెత్తి వచ్చారు, సిరియన్లు దండెత్తి వచ్చారు. చరిత్రలో మనకు ఎందుకు దండెత్తి వచ్చారంటే ఆ కనాను దేశము ఇన్ బిట్వీన్ ఉంది. ఎక్కడికి పోవాలన్నా ఇక్కడి వాళ్ళు అక్కడికి, అక్కడి వాళ్ళు ఇక్కడికి పోవాలంటే కనాను మీదుగానే వెళ్ళాలి, కనాను మీదుగానే వెళ్ళాలి. ఇంకా వేరే రూట్ లేదు. ఈ పక్క సముద్రం ఉంది, ఆ పక్క అరేబియా ఎడారి ఉంది. ఈ కనాను చిన్న ప్రాంతమే ఈ ట్రేడ్ రూట్, వ్యాపార. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఈ కనాను మీద లేకపోతే ఇస్రాయల్ దేశం మీద యుద్ధాలు జరగడం గల కారణం అంటే దట్ ఈస్ అ సెంట్రల్ ఫోకస్ ఫర్ 3 or 4 కాంటినెంట్స్. సో ఈజిప్షియన్స్ ఇటు రావాలన్నా అటునుంచే రావాలి. అదే రీతిగా యూరోపియన్స్ ఇటు రావాలన్నా కానీ అటునుంచి రావాలి. అలాగే ఏషియన్స్ కానీ, అరేబియన్స్ కానీ, బాబిలోనియన్స్ కానీ, వీళ్ళందరూ రావాలన్నా కానీ ఇటు నుంచి రావాలి. సో యూ షుడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్. ఆ రాజుల మీదకి ఆయా వివిధ రాజులు ఎందుకు యుద్ధానికి వచ్చారన్నది నేపథ్యం. దట్స్ ద బ్యాక్గ్రౌండ్. సో ఎట్ ద సేమ్ టైం వారు మధ్యలో ఉన్నారు కాబట్టి చుట్టుపక్కల ఉన్న వారందరి యొక్క రిలీజియస్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ వీళ్ళ మీద ఉన్నాయి. ఎందుకు పదే వీళ్ళు దేవుని విడిచిపెట్టి పర్వర్ట్ అవుతూ వచ్చారంటే దే ఆర్ అండర్ ది సోషలాజికల్ అండ్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సెస్ మధ్యలో ఉన్నారు కాబట్టి వారు పర్వర్ట్ కావటానికి ఎక్కువ అవకాశము వచ్చింది. దిస్ ఇస్ ది బ్యాక్గ్రౌండ్. షేమ్, హామ్ అండ్ యాపెత్ ముగ్గురు 3 డిఫరెంట్ కాంటినెంట్స్ స్ప్రెడ్ అయ్యారు. షేమ్లోంచి హీబ్రూస్ వచ్చారు, కల్దీలు వచ్చారు, అషీరియన్స్ వచ్చారు, పెర్షియన్స్ వచ్చారు, ఆర్మేనియన్స్ వచ్చారు. హామ్లోంచి ఆఫ్రికన్స్ వచ్చారు, కననైట్స్ వచ్చారు, ఈజిప్షియన్స్ వచ్చారు, ఫిలిస్తైన్స్ వచ్చారు, హిటైట్స్ వచ్చారు, అమోరైట్స్ వచ్చారు. యాపెత్ నుంచి గ్రీక్స్, త్రోషియన్స్, సింధియన్స్ వీరు వచ్చారు. సో దిస్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ ఎట్ లార్జ్. అప్పటి కాల స్థితిగతులు, ఒక పరిస్థితులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో రాజు కావాలి అనే ఈ ఆలోచన ప్రజలకు రాకముందు ఇశ్రాయేల్ ప్రజల మత జీవన విధానం అనేది ఎక్కువగా ఆ మోషే కాలం నుంచి, అనగా అంతకుముందు నేషన్గా లేరు వాళ్ళు, ఒక ప్రజగా లేరు. కాబట్టి దేవుడు డైరెక్ట్గా అబ్రహాంతో మాట్లాడాడు, డైరెక్ట్గా ఇస్సాకుతో మాట్లాడాడు, డైరెక్ట్గా యాకోబుతో మాట్లాడాడు. సో ఏ డైరెక్ట్ అప్రోచ్ ఆ కాలంలో ఉండింది. ఆ తర్వాత వీరు ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత సంఖ్య లక్షలకు పెరిగిపోయింది. సో వారిని బయటికి తీసుకుని రావడానికి దేవుడు మొట్టమొదటిసారిగా నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేకి దర్శనమిచ్చి ఐగుప్తులోంచి నా ప్రజలను తీసుకొని పోవాలి, రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాడు, నువ్వెవరు అంటాడు. అంటే అర్థం ఏంటి? తెలియదు. దేవుడు వారితో మాట్లాడడం అనేది లేదు అప్పుడు. సో అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. ఆ తర్వాత వీరందరూ చెరకెళ్ళిపోయారు. చెరకెళ్ళిన తర్వాత దెర్ వాజ్ నో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఫ్రమ్ గాడ్ టు ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎందుకంటే దే వర్ నాట్ ఎ నేషన్. వారు ఒక దేశంగా లేరు, ఒక ప్రజగా ఏర్పాటు చేయబడలేదు. ఈ బ్యాక్గ్రౌండ్ బాగా గుర్తుంది. ఇది గుర్తుంటేనే ఈ కంటిన్యూషన్లో పోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు వారితో ప్రత్యక్షంగా ఎందుకు మాట్లాడలేదంటే వారు అప్పటికి ఒక ప్రజగా
ఏర్పడలేదు కాబట్టి. సో వెన్ గాడ్ వాంటెడ్ టు మేక్ దెమ్ ఎ నేషన్ అండ్ గివ్ దెమ్ ద నేషన్, ఆ కనాను దేశాన్ని వారికి ఇవ్వాలి, పాలు తేనెలు పడిన దేశానికి వెళ్ళాలి, అబ్రహాముతో వాగ్దానం చేశాడు కాబట్టి మోషే వారిని తీసుకుని వెళ్ళాలంటే మోషే లాంటి ఒక ప్రవక్త అవసరమైంది. అర్థమవుతుందండి? దేర్ నీడ్ ఎ పర్సన్ టు కమ్యూనికేట్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ టు ద పీపుల్. దేవుని వర్తమానాన్ని దేవుని ప్రజలకు అందించడానికి ఒక వ్యక్తి అవసరమైంది. ఆ వ్యక్తి ఎవరంటే ఒక ప్రవక్త. సో ప్రవక్తలు ఎలా ప్రారంభించబడ్డారు అన్నదానికి నేను ఈ నేపథ్యం చూస్తున్నాను. ఎందుకు ప్రవక్త అవసరమైందండి? దేవుడు మాట్లాడాలనుకున్నాడు కాబట్టి. అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహాము ఒక్కడు కాబట్టి. ఇస్సాకుతో మాట్లాడాడు, వాళ్ళు నీతిమంతులు కాబట్టి. యాకోబుతో మాట్లాడాడు. ఆ తర్వాత కాలంలో ప్రజలు ఒక్కొక్కరు అన్ని లక్షల మంది అయిన తర్వాత ఒక్కొక్కరి జీవన విధానం కానీ, ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత వారు ఆ విగ్రహారాధనకు మల్లుకోవడం కానీ, దే పర్వర్టెడ్ ఫ్రమ్ ది గాడ్స్ ఆర్డర్. కాబట్టి దేవుడు వారిని నడిపించి తన ప్రజగా చేసుకోవడానికి, వారికి ఒక దేశం ఇవ్వడానికి, ఒక నాయకుని ఇవ్వడానికి ఒక వ్యక్తిని ఒక ప్రతినిధిగా పెట్టుకున్నాడు. ఆ ప్రతినిధి, మొట్టమొదటి ప్రతినిధి ఎవరు? మోషే. సో ఏ ప్రాఫిట్ ఈజ్ గాడ్స్ రిప్రజెంటేటివ్ టు హిస్ పీపుల్. ప్రవక్త అనేవాడు తన ప్రజలకు దేవుని ప్రతినిధి. దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పాలి. సో గాడ్స్ రిప్రజెంటేటివ్ బిఫోర్ ద పీపుల్. ప్రజల ఎదుట దేవుని ప్రతినిధిగా ప్రవక్త ఉంటాడు. సో మోషే మొదటి ప్రవక్త. మనకు కొంత ఇన్ఫర్మేషన్ కాకుండా ద్వితీయోపదేశకాండం 18:18లో మోషే స్వయంగా అంటాడు, నా వంటి ప్రవక్తను మీకు లేపుతాను అని మోషే ద్వారా చెప్పిస్తాడు. సో అదే టైంలో మోషేకు ఒక అక్క ఉంది, ఒక అన్న ఉన్నాడు కదండి. సో ఈ ముగ్గురులో అన్నను యాజకునిగా చేశాడు, ఓకే, అక్కను ప్రవక్తినిగా చేశాడు. కానీ ఆమె ఎప్పుడు ప్రవచనాలు చెప్పినట్టుగా మనకు అనిపించదు. బట్ షీ వాస్ కాల్డ్ ఎస్ ద ప్రాఫెటస్. అన్న యాజకుడయ్యాడు, అక్క ప్రవక్తిని అయింది, మోషే నాయకుడయ్యాడు. 3 మేజర్ రోల్స్ అనగా ఒక చరిత్రలో, ఇశ్రాయేలు చరిత్రలో 3 ప్రధానమైన పాత్రలు ఆ కుటుంబంలోంచి పుట్టాయి. అంతకుముందు యాజకులు లేరు. అహరోను కన్నా ముందు యాజకులు ఉన్నారా? లేరు. సో అంతకుముందు ఒక ప్రజ కాదు కాబట్టి నాయకులు కూడా లేరు. అలాగే అంతకుముందు డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడు కాబట్టి మీడియేటర్ లేడు, ప్రవక్తలు లేరు, మధ్యవర్తులు ఎవరు లేరు. సో యాజకులకు ప్రవక్తలకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ప్రవక్త దేవుని ప్రతినిధిగా ప్రజలతో మాట్లాడతాడు, యాజకుడు ప్రజల ప్రతినిధిగా దేవునితో మాట్లాడతాడు. ప్రజల ప్రతినిధితో, ప్రభా మా వాళ్ళు పాపాలు చేశారు, తప్పు చేశారు ప్రభా అని బలి అర్పణలు జరిగించి దేవాలయాలను వారి తరపున ప్రాయశ్చిత్తం జరిగించి, సో ఈ కన్ఫైన్స్ టు ది టబర్నికల్ లేకపోతే చర్చ్ ఆర్డర్లో ఉంటాడు. ఆయన ప్రజల తరపున ప్రజల ప్రతినిధిగా దేవునితో మాట్లాడతాడు, ప్రవక్త దేవుని తరపున ప్రజలతో మాట్లాడతాడు. ఈ 2 డిఫరెంట్ ఆఫీసెస్ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. యాజకుడు ప్రజల తరపున దేవునితో మాట్లాడతాడు, ప్రార్థన చేస్తాడు, ఒక దగ్గర ప్రార్థించేవాడు అన్నమాట, విజ్ఞాపనకర్త. ప్రవక్త దేవుని తరపున ప్రజలను హెచ్చరించేవాడు, వారికి కొన్నిసార్లు ఆదరణ మాటలు చెప్పేవాడు, ఊరట కలిగించేవాడు. హీ గివ్స్ గాడ్స్ మెసేజ్ టు ద పీపుల్. సో ఈ 2 ఆఫీసెస్, అండ్ ఈ 2 ఆఫీసెస్లో ఉన్న ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే, యాజకత్వం అనేది వంశపారంపర్యం. లేవీలు తప్ప మరొకరు యాజకులు లేరు. వారి తర్వాత వారి కుమారుడు, వారి తర్వాత అది ప్రత్యేకించబడిన జాతి. కానీ ప్రవక్తలు అలా కాదు. ప్రవక్తలు ఆయా కాలాల్లో దేవుడు పర్టికులర్గా ఒక వ్యక్తిని ఇట్లా లేపుతాడు, పోయి చెప్పంటాడు అంతే. అనగా ఆ వ్యక్తికి దేవునికి ఉన్న సంబంధం కావచ్చు, లేకపోతే ఆ కాలంలో ఆ వ్యక్తిలో కలిగి ఉన్న కొన్ని గుణలక్షణాలు కావచ్చు. సో ప్రవక్త అనే ఈ పదము కానీ, లేకపోతే ఈ ఆఫీస్ కానీ, ఈ బాధ్యత కానీ, ఇది వంశపారంపర్యం కాదు.
We can never see any children of the prophet becoming children, prophets. But Levites లో లేవీల్లో యాజకత్వంలో అహరోను తర్వాత ఎలియాజరు వారి కుమారులు ఆ క్రమములో, తరగతి క్రమంలో వస్తూ ఉంటారు. సో అది ఈ డిఫరెన్సెస్ ఆఫీస్. సో మోషే తర్వాత, మోషే ప్రవక్తగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు. మోషే తర్వాత ఆ బాధ్యత యెహోషువకి అప్పగించబడింది. యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. వారు వివిధ కాలాల్లో నాయకులుగా ఉన్నారు. సో ఈ కాలమంతటి కూడా యాజకుల గురించి ఎక్కడ మనకు వారి పాత్ర కనిపించదు. ఉన్నారు యాజకులు ఉన్నారు, కానీ వారి పాత్ర కనిపించదు. ఎందుకంటే వారు ఆలయానికి మాత్రమే పరిమితమయ్యారు. వారు ఆలయానికి మాత్రమే యాజకులు. ఈ ప్రవక్తలు కొన్నిసార్లు న్యాయాధిపతులుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాయాధిపతుల కాలంలో దెబోరా, షీజ్ అ ప్రొఫెటస్, న్యాయాధిపతి కూడా. ఆమె ప్రవక్తిని, ఆమెను పరిచయం చేసినప్పుడు ప్రవక్తిని అయిన దెబోరా అనే మాట వాడబడుతుంది. సో షీ వాజ్ ఇంట్రడ్యూస్ యాజ్ ఎ ప్రొఫెటస్. అండ్ ఆల్సో ఆమె దగ్గరికి వచ్చి న్యాయం తీర్చమని అడుగుతారు వారు. అది న్యాయాధిపతుల గ్రంథంలో కనపడుతుంది. ఆ తర్వాత మనకు రూతు గ్రంథంలో ఎటువంటి రిలీజియస్ ఆస్పెక్ట్స్ కనపడదు. అక్కడ మనకు రూతు గ్రంథంలో ఏ ప్రవక్త కనపడ్డు, యాజకుడు కనపడ్డు, నాయకుడు ఇక్కడ కనిపించడు ఆ రూతు గ్రంథంలో. ఇట్స్ ఓన్లీ ఇంటర్లింక్ అది ఈ న్యాయాధిపతుల చరిత్రకు, అదే రీతిగా రాజుల చరిత్రకు మధ్యలో రూతు గ్రంథము ఒక ఇంటర్లింక్. ఎందుకంటే ఆ రూతులోంచి దావీదు రావాలి కాబట్టి రూతు చరిత్రను అక్కడ మనకు పొందుపరిచారు, ఆ లింక్ కోసం అన్నమాట. సో న్యాయాధిపతుల కాలం ముగింపులో ది లాస్ట్ జడ్జ్ ఎవరంటే శామ్యూయల్. బైబిల్ గ్రంథంలో 3 పాత్రలు పోషించిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అనగా యాజకుడు ఆయనే, ప్రవక్త ఆయనే, న్యాయాధిపతి ఆయనే, అనగా నాయకుడు కూడా ఆయనే. న్యాయాధిపతి అంటే నాయకుడు, హీ వాజ్ అ రూలర్. సో ఈ 3 పాత్రలు పోషించిన, నేను క్లుప్తంగా వెళ్తున్నాను చరిత్ర. 3 పాత్రలు పోషించిన ఆ సమూయేలును దగ్గరికి ప్రజలు వచ్చి మాకు రాజు కావాలి అంటారు. 1 Kings 8th chapter ఆ మాట ఉంది. సో శామ్యూయల్ కోపం వస్తుంది. నేను ఇంత నీతిమంతునిగా చేస్తుంటే నన్ను తృణీకరించారంటే వాళ్ళు ఒక మాట అంటారు, నీలాంటి వాళ్ళు కాదు నీ కొడుకులు, కాబట్టి మాకు రాజు కావాలి, సకల జనుల మర్యాద చొప్పున. అనగా మిగతా దేశాలకు ఉన్నారు రాజులు, మనకు లేరు. రేపు పొద్దున ఏదైనా యుద్ధం వచ్చిందనుకోండి, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మమ్మల్ని నడిపించే నాయకుడు లేడు. నువ్వు యాజకునిగా ఆలయంలో ఉండవచ్చు, నీ కొడుకులు ఉండవచ్చు, బట్ మాకు లేరు, కాబట్టి మాకు రాజు కావాలంటే శామ్యూయల్ కోపం వస్తుంది. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అంటాడు, వాళ్ళు నిన్ను కాదు నన్ను తృణీకరించారు. సరే వాళ్ళు అడిగారు కదా, వాళ్ళు కోరుకున్న మనిషిని రాజుగా చేయమంటారు. ద ఫిజికల్ అపీరెన్స్ ఆఫ్ ది సౌలు యొక్క భౌతిక రూపము ప్రజల మనోభావానికి తగినట్టుగా ఉంది. వాళ్ళు ఎటువంటి వాడు కావాలి, హైట్గా ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి. సో ప్రజలు కోరుకున్నవాడు సౌలు, వేరాజ్ ప్రభువు కోరుకున్నవాడు దావీదు. సో సౌలును దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అలా ఉంది కాబట్టి. అలా కాకుండా దావీదునే ముందు ఇస్తే ఏమయ్యేది, పిల్లోడండి ఇతనేంటి గొర్రెలు కాసుకొని తీసుకొచ్చి మా మీద రాజు ఏంటి అనేవాళ్ళు కదండి. సో దావీదుని ఒక బాలుని తీసుకొచ్చి గొల్యాతు లాంటి మహావీరుని చంపించి దావీదును ఒక హీరో చేయటానికి సౌలు అవసరమైంది. మీరు కోరుకున్నవాడు శత్రువులు వస్తే ఏం చేశాడు, దాక్కున్నాడు. నేను కోరుకున్నవాడు శత్రువులు వస్తే ఏమేం చేశాడు, జయించాడు. సో టు షో దట్ దేవుడు చాలా మన మాట విన్నట్టే ఉంటాడండి, మనకు లెసన్ చెప్తాడు ఆయన. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవుడు మన కోరికలను తీర్చాడు, మనకు కావాల్సినవి ఇస్తాడు ఆయన.
సో ఈ క్రమంలో ద ఫస్ట్ కింగ్ సాల్, ఈ టైం జోను ఇవన్నీ కూడా BCE అంటారు, బిఫోర్ క్రైస్ట్ ఎస్టిమేటెడ్, అనగా క్రీస్తు కాలం నుంచి వెనక్కి లెక్కించారు కాబట్టి ఆ లెక్కల్లో కొద్దిగా అక్కడక్కడ కొంత లోపాలు ఉంటాయి కాబట్టి ఎస్టిమేటెడ్ అనే వర్డ్ యాడ్ చేశారు, BCE, బిఫోర్ క్రైస్ట్ ఎస్టిమేటెడ్. సో సౌలు 1050 నుంచి 1010 వరకు బిఫోర్ క్రైస్ట్, డేవిడ్ 1010 నుంచి 970 వరకు, అండ్ సోలమన్ 970 నుంచి 930 వరకు. ఇట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్. వారి కాలంలో శామ్యుయల్ ఫస్ట్ 2 కింగ్స్ టైంలో ఉన్నాడు, అండ్ నాతాను ప్రవక్త, ఇంకా గాదు కూడా వస్తాడు. సో వారు డేవిడ్ అండ్ సోలమన్ టైంలో వారు ప్రవక్తలుగా ఉన్నారు. ఆ తర్వాత 930లో కింగ్డమ్ డివైడ్ అవుతుంది, రాజ్యము రెండుగా విభజించబడుతూ ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. యెరోబాము 1, నాదాబు, బాషా, ఏలా, జిమ్రీ, తిబ్నీ, ఒమ్రీ, ఆహాబ్. సో ఇక్కడ వరకు మనకెవరు ప్రవక్తలు కనిపించరు. ఓకే, ఆహాబు రాజు కాలం వరకు మనకు ప్రవక్తలు కనిపించారు. అదే రీతిగా ఇక్కడ యూదా రాజ్యంలో 930లో ఇక్కడ జెరోబాము, అక్కడ రెహబాము, అబిజా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, అండ్ క్వీన్ అతల్యా ఇస్ ద ఓన్లీ క్వీన్, అండ్ జోయాషు, అమజ్యా, ఉజ్జియా. మనకు యెషయా గ్రంథంలో రాజైన ఉజ్జియా మరణించినప్పుడు అని వస్తుంది కదండి. సో జోషియా, అమజ్యా, ఉజ్జియా, జోతాము వీళ్ళ కాలంలో యెషయా మనకు ఇచ్చేస్తారు. సో ఇక్కడ మనకు కనిపించే ఒకటి ఏంటంటే, ఈ ఎలీషా ఈ ఇద్దరు ప్రవక్తలు ఈ ఇశ్రాయేలు రాజుల యొక్క దుర్మార్గతను బట్టి దేవుడు వారిని హెచ్చరిక చేయడానికి వారి మధ్య లేపుతాడు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు రాజు కింగ్డమ్ డివైడ్ అయిపోయిన తర్వాత యెరూషలేము దేవాలయము ఎక్కడుంది? యూదా రాజ్యంలో ఉంది. కాబట్టి ఈ 12 గోత్రాలు దేవాలయంకు అర్పణలకు కానీ, బలిపీఠాలకు కానీ, బలి అర్పణకు కానీ ఆరాధించుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? యూదాకి వెళ్తారు. సో యూదాకి వెళ్తే వాళ్ళందరూ మళ్ళీ కలిసిపోతారని చెప్పేసి ఏం చేస్తారంటే, ఈ జెరోబాము మొదటి రాజు 2 దూడలు పెడతాడు. ఆ దూడలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? ఆ విల్డర్నెస్లో అహరోను పెట్టిన, అవి ఈజిప్షియన్ కల్చర్. ఆ దూడలు పెట్టి, ఒకటి దాను దగ్గర, ఇంకోటి బేతెల్ దగ్గర 2 పెట్టి, ఇవే ఐగుప్తు నుంచి రప్పించిన దేవుళ్ళు ఇవే, కాబట్టి యూ నీడ్ నాట్ గో టు జెరూసలేం అని మధ్యలో ప్రాకారాలు కూడా కట్టిస్తాడు. దాని గురించి కూడా కొన్ని యుద్ధాలు అవుతాయి. సో కాబట్టి డివైడెడ్ కింగ్డమ్లో ఇశ్రాయేలులకు చాలా కాలం వరకు దేవుడు లేడు, దేవాలయం లేదు. దేవునికి కొన్ని తరాల వరకు దేవునికి దూరమయ్యారు. దేవర్ అవుట్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ టెంపుల్, గాడ్స్ హౌస్. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, మనకు ఆలయాలు ఉన్నాయి. కొన్ని కారణాలు బట్టి ఒక సంవత్సరం మనకు ఆలయం లేదనుకోండి, ఏమవుతుంది? ఎందుకు వెళ్ళాలి? ఈ కోవిడ్ చేసిన పెద్ద ప్రమాదం తెలుసండి. కోవిడ్ కాలంలో అందరూ గుడికి వచ్చేవారు, ఆదివారం అంటే గుడికి వచ్చేవాళ్ళు. ఈ కోవిడ్ కాలంలో ఏంటంటే ఆన్లైన్ పెట్టాం. ఇంటికాడ ఉండి వంటగదిలో వంట చేసుకుంటూ, పళ్ళు తోముకుంటూ, బ్రష్ చేసుకుంటూ, బాత్రూంలో స్నానం చేసుకుంటూ టీవీ ఆన్ చేసేవాళ్ళం కదండి. సో ఆలయంలో ఆరాధించాలి, ఆ శాంక్టిటీ కానీ, ఆ పరిశుద్ధత కానీ, లేకపోతే ఆ దేవుని సన్నిధి అనే భావన కానీ పోయింది. ఎందుకు? చర్చికి వెళ్ళే అలవాటు లేదు కాబట్టి, భక్తి భావంతో ఆరాధించే అలవాటు లేదు కాబట్టి. ఆ టీవీలో 4 క్వైరోలు పాడుతుంటారు, మనం వింటూ ఉంటాం అంతే. సో కోవిడ్ వెళ్ళిపోయింది, కానీ ఆ ఆలోచన లేకపోతే ఆ విధానాల నుంచి మనం బయటికి రాలేం. ఇప్పటికి కూడా మన వాళ్ళందరూ వస్తే చర్చి నిండిపోద్ది. ఎప్పటికీ సగం ఖాళీలు ఎందుకుంటున్నాయి చెప్పండి? ప్రతి వారము కొన్ని మిస్సింగ్ పర్సన్స్. సో ఆ రీతిగా ఈ డివైడెడ్ కింగ్డమ్లో ఇశ్రాయేళ్లకు దేవుడు లేడు. ఇశ్రాయేల్ రాజ్యానికి 10 గోత్రాలు, ఇక్కడ 10 ట్రైబ్స్.
దేవుడు లేడు, దేవాలయం లేదు, దేవుని ఆరాధన లేవు, కాబట్టి దేవర్ అవుట్ ఆఫ్. కాబట్టి ఈ 20 మంది రాజులు కూడా, ఇశ్రాయేల్ రాజును పరిపాలించే 20 మంది రాజులు కూడా దుర్మార్గులు. 20 మంది రాజులు కూడా దుర్మార్గులు, భ్రష్టత్వానికి పరాకాష్ట వాళ్ళు. వేరే డివైడెడ్ కింగ్లో యూదాలో వాళ్ళకి దేవాలయం ఉంది కాబట్టి అప్పుడప్పుడు మనకు సంస్కరణలు కనపడతాయి, ఆషాఢ కాలంలో కానీ ఉజ్జియా కాలంలో కానీ. సో దాదాపు ఆ 20 మందిలో ఒక రాణి, ఆ రాణిని కూడా తీసేస్తే ఆ 20 మందిలో 19 మందిలో 9 మంది 8 మంది మంచి రాజులు ఉన్నారు, మిగతా 10 మంది కూడా దుర్మార్గులే. ఆ 9 మందిలో కూడా ప్రారంభంలో భక్తి శ్రద్ధలతో ఉన్నారు, తర్వాత చివరిలో కొంతమంది పాడ్వర్డ్ అయిపోయారు. ఇవన్నీ కూడా మనం చరిత్రలో గమనించాం. సో వాళ్ళు భక్తిగా ఉండటానికి ఒక ప్రధానమైన కారణం వారికి ఆలయం ఉంది, ఆలయం ఉంది, దేవుడు ఆ ప్రదేశంలో ఉన్నాడు. సో కాబట్టి ఆహాబు కాలంలో ఆహాబు యెజబేలు అని ఒక అన్య స్త్రీని వివాహం చేసుకుంటాడు, విగ్రహారాధికులను చేసుకుంటాడు. ఆమె దాంతో పాటుగా విగ్రహాలను తీసుకొస్తుంది. ఆ కాలంలో దేవుడు ఏలియాను చేస్తాడు. అప్పుడు బయలుదేవ ప్రవక్తలను చంపడం కానీ ఇదంతా మనకు స్టోరీ బాగా తెలుసు. ఏలియా ఆహాబు కాలంలో ఉన్నాడు, అహజ్య కాలంలో ఉన్నాడు. అదే టైంలో ఎలీషా ఏలియా నుంచి ప్రవక్తల ఇది తీసుకుంటాడు. తర్వాత ఎలీషా వాజ్ దేర్ అప్ టు జోయాష్. ఆ కాలంలో యోనా ఎలీషా శిష్యుడిగా మనకు పరిచయం అవుతాడు. ఒకసారి నేను చూపిస్తాను. 2 Kings 14. Uh, 23 చదువుతాను. యూదా రాజును యోవాషు కుమారుడు అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరం మందు ఇశ్రాయేల్ రాజున యెహోయాషు కుమారుడు యెరోబాము షోమ్రోన్లో ఏలనారంభించి 41 సంవత్సరం నేను ఇతడును ఇశ్రాయేల్ వారిను పాపము చేటు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను. గర్హెపెరు ఊరివాడని అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానం సముద్రం వరకు ఇశ్రాయేల్ వారిని సరిహద్దులు మరలా స్వాధీనము చేసుకున్నాడు. సో ఇక్కడ మనకు అమిత్తయి కుమారుడైన యోనా మనకు కనిపిస్తాడు. కానీ ఈ కాలంలో యోనా నినివేకు వెళ్ళాడు అన్న ఆ చరిత్ర ఇక్కడ మనకు లేదు. ఇది కేవలము రాజు చరిత్ర మాత్రమే ఉంది. ఆ రాజు ఎవరు? ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేల్ రాజు కాలం, నాట్ యూదా రాజు కాదు. సో ఈ కాలంలో ఎలీషా తర్వాత అతని వారసత్వాన్ని తీసుకున్నాడనే ఒక భావన ఉంది. ఎనీహో ఎలీషా కాలంలోనే యోనా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తాడు. సో ఏలియా, ఎలీషా, అలాగే నాతాను వీళ్ళందరూ కూడా వారి పేరు మీద గ్రంథాలు లేవు కాబట్టి వాళ్ళని ఏమంటారు? ఇందాక చెప్పాను, నాన్ లిటరరీ ప్రాఫిట్స్. సో లిటరరీ ప్రాఫిట్స్లో ఫస్ట్ ఎవరు వస్తున్నారు మనకి ఇప్పుడు ఇక్కడ? ఏలియా పేరు మీద గ్రంథం ఉందాము? ఎస్. సో ఇప్పుడు మనం ధ్యానం చేయాల్సి వస్తే ఫస్ట్ ఎవరిని ధ్యానం చేయాలంటే యోనాని. సో లిటరరీ ప్రాఫిట్స్ ఆ క్రమంలో యోనా వస్తున్నాడు. యోనా 793, 753లో. ఓకే. తర్వాత ఆమోస్ వస్తున్నాడు 760, 750లో. ఓకే. మీకా వస్తున్నాడు 742, 687. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ రాజ్యంలో. ఈ మీకా ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్నప్పుడే యూదా రాజ్యంలో యెషయా వస్తున్నాడు 740. మీకా ఎప్పటి వరకు ఉన్నాడు? 742 నుంచి 687 నుంచి. ఐజాక్ ఉన్నాడు 740 నుంచి 681 వరకు. అనగా ఐజాక్ కాలంలోనే ఎవరు? ఉజ్జియా ఉన్నాడు, యోతాము ఉన్నాడు, ఆహాజ్ ఉన్నాడు, హిజ్కియా ఉన్నాడు. ఒకసారి మీకు యెషయా గ్రంథాన్ని కూడా చూపిస్తాను. ఒక్కసారి యెషయా గ్రంథం మొదట చూడండి.
మొదటి అధ్యాయం మొదటి వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడుగా యెషయా కలిగిన దర్శనం. సో ఆమె కరెక్ట్ అండి అక్కడ. సో యెషయా ఎవరి కాలంలో ఉన్నాడండి? ఉజ్జియా కాలంలో ఉన్నాడు, యోతాము కాలంలో ఉన్నాడు, ఆహాజు కాలంలో ఉన్నాడు, హిజ్కియా కాలంలో కూడా ఉన్నాడు. అలాగే 6th చాప్టర్ కూడా యెషయా 6 చూడండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసరుడై ఉండగా నేను చూచితిని. అనగా హీ రిసీవ్డ్ ఎ విజన్ డ్యూరింగ్ ది ఎట్ ద టైమ్ ఆఫ్ ఉజ్జియా డెత్ కదా. సో ఆ సమయంలో యెషయా హిజ్కియా వరకు చేస్తాడు. తర్వాత మనష్షే కాలంలో నహూము 697 to 642. నహూము ఒక ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే ఈ మనష్షే అనే ఆ హిజ్కియా కుమారుడు, హిజ్కియా ఇస్ అ గుడ్ కింగ్ నో డౌట్. మనష్షే ద భయంకరమైన రాజు. అతను యెషయాను 2 ముక్కలుగా చీల్చాడు అన్నది ఒక ట్రెడిషన్. రంపముతో పైనుంచి కిందకి 2 ముక్కలుగా చీల్చి చంపేశాడు అన్నది ఒక ట్రెడిషన్. ఆ తర్వాత నహూము వస్తాడు, జెఫన్యా, హుల్దా, జెర్మియా వీళ్ళందరూ వస్తారు. సో ఇక్కడ ఇశ్రాయేలు రాజులు 722లో హోషియా అనే చివరి రాజు. ఇశ్రాయేలుకు 20 మంది రాజుల్లో కొంతమంది కొన్ని మాసాలే పరిపాలించారు, ఒకడైతే 2 రోజులే పరిపాలిస్తాడు. సో ఈ క్రమంలో అష్షూరీయుల దగ్గరికి అష్షూరీయులు 722లో ఇశ్రాయేలు దేశాన్ని చెరపట్టుకొని పోతారు. సో 722లో అష్షూరీయులకు స్వాధీనం అవుతారు. అప్పుడు ఆ కాలంలో ఆ పీరియడ్లో ఈ అష్షూరీయులు అనేది ద మేజర్ పవర్, వరల్డ్ పవర్. ఈ పక్క ఐగుప్తీయులు, ఆ పక్క అష్షూరీయులు, అటువైపు బబులోనీయులు. వీలైతే నెక్స్ట్ వీక్ నేను ఆ మ్యాప్ కూడా టీవీలో పెడతాను, నేను ముందు పెట్టలేను. సో బబులోనీయులు, ఆ తర్వాత అష్షూరీయులు, ఆ తర్వాత సిరియనులు, ఈ కింది భాగంలో ఫిలిస్తీన్లు, ఈజిప్షియన్స్, వీళ్ళందరూ మధ్యలో ఉంటారు వీళ్ళు. కాబట్టి ఇశ్రాయేల్ రాజ్యము ఎప్పటి వరకు సాగిందంటే 930 నుంచి 722 వరకే. 930 నుంచి 722 వరకే. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 220 years అంతే. ఆఫ్టర్ 218 years ఈ 20 మంది రాజులు పరిపాలించిన కాలము 218 సంవత్సరాలు, 220 సంవత్సరాలు మనం క్యాల్కులేట్ చేసుకుంటే. వేరాస్ యూదా రాజులు ఎప్పటి వరకు ఉన్నారు అంటే 586 వరకు సిద్కియా పాలన వరకు. ఆ సిద్కియా కాలంలోనే నెబుకద్నెజరు వచ్చి దేవాలయాన్ని పడగొట్టి దేవాలయాన్ని దోచుకొని వెళ్ళిపోతాడు. సో అనగా 722 నుంచి యూదా రాజ్యం ఎంతవరకు ఉంది? ఇంకా 200 years ఉంది కదండి. 586, 686, 150 years, ఆల్మోస్ట్ 150 years యూదా రాజ్యం కంటిన్యూ అయింది. ఓకే. ఈ ఎగ్జైల్ అనగానే మనకు బబులోన్ ఒకటే జ్ఞాపకం వస్తుంది. కానీ ఇశ్రాయేల్ రాజ్యము అష్షూరీల చెరగొట్టుకొని పోతారు, యూదా రాజ్యాన్ని బబులోనీలు చెరగొట్టుకొని పోతారు. సో 2 kingdoms went into the exile ఆఫ్ ది 2 different nations. అనగా ఈ 150 సంవత్సరాల కాలంలో వెనక నుంచి బబులోనీలు ఏం చేశారంటే అష్షూరీయులను ఆక్రమించుకొని వాళ్ళని జయించి, ఆ తర్వాత సిరియన్లను జయించి, ఆ తర్వాత ఇశ్రాయేల్ దేశాన్ని జయించి, ఆ తర్వాత యూదా రాజ్యానికి వస్తారు. సో బాబిలోనియన్స్ బికమ్స్ ద వరల్డ్ గ్రేటెస్ట్ పవర్. ఆ సమయానికి ఇప్పుడు 586 సంవత్సరానికి 586 నుంచి ఈ కాలంలో జెఫన్యా, హుల్దా మనం చూపించారు కదండి మా చరిత్రలో. హుల్దా ఆమె పేరు మీద కూడా పుస్తకాలు లేవు. కానీ ఒకే ఒక సమయంలో వాళ్ళు యెషయా దగ్గరికి వెళ్లకుండా, ఇర్మీ దగ్గరికి వెళ్లకుండా సాఫ్ట్గా చెప్పుదని హుల్దా దగ్గరికి వెళ్తారు. అమ్మ నువ్వు చెప్పమ్మా తల్లి, ఏం చేయమంటావు అంటే ఆమె ఉన్నట్టు చెప్తుంది. హుల్దా, జెర్మియా, హబక్కుకు, ఓబద్యా వీరు ఇక్కడ ప్రవచిస్తారు. ఆ తర్వాత బబులోను చెరలోకి వెళ్ళిన తర్వాత 586 నుంచి 539 వరకు బబులోనికి వెళ్ళిన తర్వాత ఆ బబులోను చెరకాలంలో దానియేలు, యెహెజ్కేలు, ఓబద్యా ఈ 3 ప్రవక్తలు
బబులోను చెరలో ఉన్నప్పుడు ప్రవచిస్తారు, చెరలో ఉన్నప్పుడు. ఆ తర్వాత బబులోనీయులను పర్షియన్లు జయిస్తారు. కింద చూడండి, పర్షియన్లు జయిస్తారు. మనకు చెర అనగానే బబులోనే జ్ఞాపకం వస్తుంది, బబులోనే జ్ఞాపకం వస్తుంది. కానీ బబులోన్ ఒకటే కదా, అస్సూరీలు వీళ్ళని, అక్కడ బబులోనీయులు పర్షియన్లు జయిస్తారు. ఆ పర్షియన్ రాజు ఎవరు? కోరేషు, ద పర్సన్ హూ హ్యాస్ గివెన్ ద పర్మిషన్ టు రీబిల్డ్ ది టెంపుల్. యెరూషలేం దేవాలయం తిరిగి కట్టడానికి నెహెమ్యా, ఎజ్రాలకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? కోరేషు. ఎవరు కోరేషు? ఎవరు? పర్షియా రాజు, బబులోన్ రాజు కాదు. సో పర్షియన్స్ చాలా మంచోళ్ళండి. మీరు హైదరాబాద్కి వెళ్ళండి, ఇరానీ టీ తాగుతాం కదండి, వాళ్ళందరూ ఇప్పటికీ వాళ్ళే. మన భారతదేశాన్ని వెళ్ళిన చాలామంది రాజులు పర్షియా రాజులు, తెలుసా మీకు? ఇండియన్ హిస్టరీ తీసుకుంటే పారసీకులు చాలామంది రాజులు. అసలు అపోజిల్ థామస్ భారతదేశానికి వచ్చినప్పుడు ఇండియా వాజ్ అండర్ ద రూల్ ఆఫ్ పర్షియన్. పారసీక రాజు గుండాఫోరస్ అనే రాజు కాలంలో తోమా ఇండియాకి వస్తాడు. సో తోమా ఇండియాకి వచ్చినప్పుడు ఇండియా వాజ్ రూల్డ్ బై ది పర్షియన్స్. చాలా కాలం వాళ్ళు పాలించారు. ఓకే, ఇది డిఫరెన్స్ చెప్తా. సో పర్షియన్ ఎంపైర్లో సైరస్ 559 నుంచి 530 వరకు ఉన్నాడు. తర్వాత క్యాంబిసిస్ 2 అనే అతను 530 నుంచి 522 అన్నాడు. దర్యావేషు రాజు దర్యావేషు 1 521 నుంచి 480 వరకు ఉన్నాడు, 586 వరకు ఉన్నాడు. తర్వాత ఇంగ్లీష్లో క్షెరెక్సెస్ అని ఉంది, కానీ అస్తహరెక్సెసా అది అహేశ్వరసు ఎస్తేరు. సో ఎస్తేరు భర్త ఎవరు? పర్షియన్ కింగ్. ఆ తర్వాత ఈ మరలా డారియస్ 2 వస్తాడు, తర్వాత అర్తక్షెరెక్సెస్ వస్తాడు. సో వీళ్ళు అయిపోయిన 359లో మాసిదోనియన్ ఎంపైర్ వస్తుంది. ఈ మాసిదోనియా వాడు అలెగ్జాండర్ ది గ్రేట్. అర్థమవుతుందండి? అలెగ్జాండర్ ది గ్రేట్. అక్కడి వరకు నేను క్లోజ్ చేశాను. ఇంకా ఉంది, కానీ బైబిల్లో ఆ చరిత్ర లేదు కాబట్టి, బైబిల్కి సంబంధం కాలేదు కాబట్టి అక్కడితో నేను చార్ట్ క్లోజ్ చేశాను. ఆ తర్వాత మకబీలు వస్తారు, తర్వాత యేసుప్రభు కాలానికి గ్రీక్ రోమన్స్ వస్తారు, అనే సమయానికి గ్రీకు రోమన్స్ ఉంటారు. సో ఇది క్లుప్తంగా రాజులు, ఆ రాజుల కాలంలో ఉన్న ప్రవక్తలు, వారి విరోధులు, ఆ విరోధులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, వారి మధ్య ఏం జరిగిందన్న దానికి ప్రవచనంతో పాటుగా ఆ రాజుగారి చరిత్ర చదువుతూ ఆ కాలాన్ని, ఆ కాలంలో ఉన్న ప్రవక్తను, ఆ కాలంలో ఉన్న వారి శత్రువును, ఈ మూడింటిని మేళవించుకుంటే ద టెక్స్ట్ స్పష్టంగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకే, సో దానికి కాన్సన్ట్రేషన్ తప్పనిసరిగా నాకు కావాలి, ముఖ్యంగా మెయిన్గా నాకు కావాలి. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను ప్రవక్తల గురించి కొన్ని మాటలు చెప్తాను. హూ ఈజ్ ద ప్రాఫిట్ అండ్ వాట్ ఈజ్ హిజ్ మిషన్? ప్రవక్త ఎవరు, ఆయన యొక్క పని ఏంటి అన్నదానికి ఇందాక నేను మాట్లాడుతూ చెప్పాను. మోషే అంటాడు నా వంటి ప్రవక్తను అంటాడు కదండి. సో నా వంటి ప్రవక్తను అన్నప్పుడు మోషేకున్న లక్షణాలు ఏంటి చెప్పండి అమ్మా? ఓకే, నోటి మాంద్యం ఉంది, సాత్వికం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటుగా వాట్ వాస్ హిజ్ రిలేషన్షిప్ విత్ గాడ్? దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు నా వంటి ప్రవక్త. అంటే ఆ ప్రవక్తకు ఉండవలసిన లక్షణాల్లో దేవునితో డైరెక్ట్గా కనెక్షన్ కలిగి ఉండాలి, మధ్యవర్తిత్వం కాదు. ఏ ప్రాఫిట్స్ మేజర్ కండిషన్, క్వాలిఫికేషన్ కానీ ఏదేంటంటే హీ షుడ్ బీ ఏ డైరెక్ట్ కమ్యూనికెంట్. దేవునితో డైరెక్ట్గా మాట్లాడేవాడు, అదే రీతిగా దేవుడి నుంచి ఆ ప్రవచనాన్ని తీసుకుని ప్రజలతో మాట్లాడేవాడు. సో దేవుని ప్రతినిధి అని చెప్పారు కదా. సో మోషే ఆ క్వాలిఫికేషన్ డిస్క్రైబ్ చేస్తాడు. దేవునితో 40 దినాలు రాత్రింబవళ్ళు వెళ్ళి హీ రిసీవ్ ద లా ఆఫ్ గాడ్ కదండి. దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకుంటా అంటే దేవుని ధర్మశాస్త్రం ఏముంది?
ప్రజలు ఏం చేయాలో ఏం చేయకూడదో ఉంది. సో ప్రవక్త ఏం చెప్పాలి? దేవుని దగ్గర నుంచి ఆనాటి కాల ప్రజలకు ఆనాటి పరిస్థితులు బట్టి వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదని ఆ ప్రవక్త ఆ కాలంలో దేవుడి నుంచి మెసేజ్ తీసుకొని ఆ మెసేజ్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రజలకు కమ్యూనికేట్ చేసేవాడిగా ఉండాలి. సో ప్రవక్తకు ఉండవలసిన లక్షణాల్లో మెయిన్గా హీ హ్యాస్ డైరెక్ట్ కనెక్షన్ ఆర్ రిలేషన్షిప్ అండ్ కమ్యూనికేషన్ విత్ గాడ్, లేకపోతే ప్రవక్త కాదు. అందుకే బైబిల్లో మనకు అబద్ధ ప్రవక్తలు కనబడతారు. పాత నిబంధనలు కనబడతారు, కొత్త నిబంధనలు కూడా కనబడతారు, ఇప్పుడు కూడా కనబడుతున్నారు, ఈనాటి కాలంలో కూడా చాలామంది కనబడతారు. సో ఆ డీటెయిల్స్లో నేను వెళ్ళడం లేదు. సో ప్రవక్తకు ఉండవలసిన ఆ లక్షణాల్లో అంతకుముందు మోషే ముందు కాలంలో అప్పటికి ఒక నేషన్ కాదు, ఒక దేశం కాదు, ఒక ప్రజ కాదు, కాబట్టి అప్పుడు దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతుండేవాడు. కాబట్టి మోషే తర్వాత ఒక దేశం ఏర్పడింది. కాబట్టి గాడ్ వాంట్స్ ఏ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ హిస్ సైడ్. సో అక్కడ 3 ఆఫీసెస్లో ఓపెన్ అవుతాయి. ఒకటి ప్రీస్ట్, ఇంకోటి ప్రాఫిట్, ఇంకోటి లీడర్, నాయకుడు కానీ రాజు కానీ న్యాయాధిపతి కానీ 3 ఆఫీసెస్లో దేవుడు ఇస్తూ ఉంటాడు. ప్రీస్ట్, లీడర్ అండ్ ద ప్రాఫిట్. తర్వాత మోషే ఆ తర్వాత రాజ్యము 2గా విభజించబడుతుంది. ఈ ప్రవక్తలకు ఇంకొక పేరు ఏంటంటే దీర్ఘదర్శులు అంటారు. దీర్ఘదర్శులు అనగా భవిష్యత్తులో గురించి ఒక హెచ్చరికలు చేసేవారు. దీర్ఘదర్శి. సౌలు గాడిదలు పోతే దీర్ఘదర్శి దగ్గరికి వస్తాడు కదండి. సో ఈ ప్రవక్తల యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే సూచనలు ఇచ్చేవారు, తీర్పులు ఇచ్చేవారు, దేవుని తరపున తీర్పులు ఇచ్చేవారు, హెచ్చరికలు చేసేవారు. అదే రీతిగా శత్రువులు వచ్చినప్పుడు ఆదరణ పలికేవారు. ప్రిజన్లో ఉన్నప్పుడు కూడా, ఎగ్జైల్ ఉన్నప్పుడు ఆదరణ ఇచ్చారు, ఓదార్పు ఇచ్చేవాళ్ళు. సో ఇది వారి యొక్క మిషన్స్లో. అదే అట్ ద సేమ్ టైం వారిని అనగా ఆనాటి కాలంలో వారిని ప్రాఫిట్స్ను రాయబారులు అన్నారు. రాయబారులు ఇప్పుడు మనకు అంబాసిడర్స్ అంటారు కదండి, గాడ్స్ అంబాసిడర్స్ వీళ్ళు రాయబారులు. సో మన దేశం నుంచి ఏదైనా వేరే దేశానికి ఒక వర్తమానము తీసుకుని వెళ్ళాలంటే ఆ వర్తమానికుడు వెళ్ళి మన దేశ ప్రధాని తరపున వెళ్ళినప్పుడు ఏమంటాడు, ఆ మెసేజ్ ప్రధాని తరపున అక్కడికి కమ్యూనికేట్ చేస్తాడు. సో ప్రధాని ఏం చెప్తే అదే చెప్తాడు. అలాగే ఆ రాజు ఆ దేశ ప్రధాని కానీ ప్రెసిడెంట్ కానీ ఆయన ఏం చెప్తే అది మన ప్రధానికి తీసుకొస్తాడు. సో ఏ ప్రాఫిట్ వాజ్ అన్ అంబాసిడర్ ఫర్ గాడ్ టు ద పీపుల్. దేవుని యొక్క ప్రతినిధిగా లేకపోతే దూతగా ఆయన ఒక రాయబారిగా సందేశాలు ఇస్తుంటాడు. సో విధేయులైన వారికి అనగా వీరి కాలంలో విధేయులైన వారికి దేవుని ఆశీర్వాదాల గురించి చెప్తాడు. అవిధేయులైన వారికి దేవుని యొక్క ఉగ్రత లేకపోతే కర్స్ ఏమంటారండి, శాపం. ఎస్, శాపం గురించి కూడా చెప్పడం అనేది వారికి అలవాటు. వీరి కాలంలో ఎక్కువగా ఈ రాజుల కాలంలో ఎక్కువ సఫర్ అయిన ఒక అంశం ఏంటంటే ఐడల్ వర్షిప్, విగ్రహారాధన. సో విగ్రహారాధన ఏ డామినెంట్ ఇష్యూ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ జూడా. కాబట్టి ఒక రాయబారిగా ఆనాటి కాలంలో ఆనాటి రాజులు కానీ ప్రజలు కానీ ఎటువంటి దైవ వ్యతిరేక విధి విధానాల్లో ఉన్నారో వారి గురించిన విషయాలు దేవుడు పంపించగా దేవుని తరపున వచ్చి ఆ రాజుల దగ్గర నిలబడి ఎలి అంటాడు కదండి, యెహోవా జీవము తోడు వర్షమైనను మంచైనను కురవదు. సో ఈ స్టాండ్స్ బిఫోర్ ద కింగ్, రాజు దగ్గర. అహాబు లాంటి భయంకరమైన వికెట్ కింగ్, ఎజబెల్ లాంటి భయంకరమైన క్వీన్ దగ్గరికి నిలబడి చెప్తాడు అతను. సో ఈజ్ అ రిప్రజెంటేటివ్. అలాగే ఈజ్ ఎ మెసెంజర్, ప్రతినిధి మాత్రమే కాదు, ఈజ్ ఎ గాడ్స్ మెసెంజర్ అనగా దేవుని సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా మరి చెప్పగలిగిన వాడు. అనగా దేవుని చిత్తాన్ని, దేవుని నియమాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞను పూర్తిగా ఎరిగిన వాడుగా ఉంటాడు. కొన్నిసార్లు ప్రజలు ఈ ప్రవక్తల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త వాళ్లకు విధి విధానాలు చెప్పాలంటే
ఆ ప్రవక్తకు దేవుని గురించి, దేవుని చిత్తం గురించి, దేవుని సంకల్పం గురించి, దేవుని యొక్క న్యాయవిధి గురించి, లేకపోతే దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది ప్రవక్తకు తెలిసి ఉండాలి కదా. సో హీ షుడ్ హ్యావ్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్. దేవునితో సంబంధం మాత్రమే కాకుండా దేవుని మనసెరిగిన వాడుగా ఉండాలి, దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వాడుగా ఉండాలి, దేవుని సంకల్పాన్ని ఎరిగిన వాడుగా ఉండాలి. ఇన్ అదర్ వర్డ్స్, దైవ చిత్తాన్ని తెలిసిన వాడుగా ఉండాలి. సో దేవుడు, ఇందాక చెప్పాను, ప్రవక్తలను దేవుడు ఎన్నుకున్నప్పుడు అది వారసత్వం కాదు, వంశానుసారం కాదు. దేవుడు హీ కలెక్ట్స్ సంబడి. ఆ కలెక్షన్లోనే దేవుడు ఆయా వ్యక్తులు నా సంకల్పాన్ని లేకపోతే నా పట్ల భయభక్తులు కలిగి ఉన్నారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, గిద్యోను ఎన్నుకున్నప్పుడు గిద్యోను యొక్క ఫాదర్ ఎవరండి? గిద్యోను యొక్క ఫాదరు తన ఇంట్లోనే ఒక దేవతా విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహానికి ఆ తండ్రి యాజకుడు. ఆ తండ్రి యాజకుడు. గిద్యోను వెళ్ళి కొంతమంది రాత్రి వేళ కొంతమంది బాయ్స్ని తీసుకుని వెళ్ళి టక్కని కొట్టేసి ఆ విగ్రహాన్ని పడగొట్టి వచ్చేస్తాడు. పొద్దున్న ప్రజలందరూ వచ్చి ఏమైంది ఎవరు అంటే గిద్యోను. అప్పుడు ఆ గిద్యోను చంపాల్సిందే అని అంటే అప్పుడు ఇత అంటాడు, ఒకవేళ ఆ విగ్రహాన్ని చంపుతుంటే ఆ విగ్రహం దేవత అయితే, నిజంగా దేవుడైతే రక్షించుకోలేకపోయింది. సో ఫాదర్ డిఫెన్స్ హిజ్ సన్. సో మూడవ లక్షణం ఏంటంటే విజ్ఞాపనకర్తగా కూడా ఉండాలి. సమ్టైమ్స్ ప్రజల మీదకి దేవుని ఉగ్రత ప్రకటించబడినప్పుడు ఆ ప్రజలు పశ్చాత్తాపడి మా తరపున దేవునికి విజ్ఞాపన చేయంటే ఆన్ ది స్పాట్లో దేవునికి విజ్ఞాపన చేసేవాడు కూడా ఉండాలి. అనగా ది హార్ట్ ఆఫ్ కంపాషన్, దేవుని చిత్తమే మాత్రమే కాకుండా దేవుని హృదయం ఎరిగిన వాడుగా ఉండి, దేవుని యొక్క హృదయం ఏంటి, ఆయన ఉగ్రత కలిగిన వాడు మాత్రమే కాదు, ఆయన కనికరము కలిగిన వాడు కాబట్టి. సో ఆ రీతిగా ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఆమోసు గ్రంథం చూడండి. ఆమోసు ఆమోసు గ్రంథం 7th చాప్టర్. వన్ టు 6 అవుతాను. కడవరి గడ్డి మొలుచున్నప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజులకు రావాల్సిన కోత అయిన తర్వాత మొలిచింది. నేలను మొలిచిన పచ్చిక ఎంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరుగుదని సెలవిచ్చును. మరియు అగ్ని చేత దండించవలని అగ్ని రప్పించి ప్రభుని యెహోవా దాని దర్శనరీతిగా నాకు కనపరచను. అది వచ్చి అగాధమైన మహాజలములను మింగివేసి స్వాస్థ్యమును మింగ మొదలుపెట్టినప్పుడు ప్రభుని యెహోవా, యాకోబు కొద్ది జనముల వాడు, అతడు ఎలాగూ నిలిచును మానివేయమని నేను మనవి చేయగా ప్రభుని యెహోవా పశ్చాత్తాపడి అది జరుగుదని. సో ప్రాఫిట్ షుడ్ హ్యావ్ ఎ కంపాషనేట్గా హార్ట్. తన ప్రజల పట్ల కడిగి దేవుణ్ణి బతిమలాడుకుంటాడు. ప్రభువా, వీళ్ళు ఏమాత్రం అండి, వీళ్ళు ఏమాత్రం నిలుస్తారు, నీ కోపాన్ని తట్టుకోగలరా వీళ్ళు అని చెప్పేసి ఆయన ఆ రీతిగా బ్రతిమలాడిన అనుభవం కూడా మనకు కనబడుతుంది. అలాగే ఈ ప్రవక్తల యొక్క సందేశం, ద మెసేజ్ ఆఫ్ ది ప్రాఫిట్స్ ఆల్వేస్ కాంటెంపరీ, అనగా ఆ సమకాలీన ప్రజల యొక్క పరిస్థితులకు అడ్రస్ చేస్తూ ఆ మెసేజ్ ఇవ్వబడుతుంది. సమ్టైమ్స్ దట్ పర్టికులర్ మెసేజ్ మే నాట్ బి రెలవెంట్ టు ది అదర్ కాంటెక్స్ట్, సమ్టైమ్స్ ఇట్ మే బి రెలవెంట్. సో బేసికలీ ఒక సందేశం దేవుడు పంపించినప్పుడు ఆ సందేశకుడు ఆ కాలంలో ఆ రాజు కానీ ఆ పరిస్థితులు కానీ ఆ ప్రజలకు డైరెక్ట్ మెసేజ్. సో కొన్నిసార్లు మనం కొన్ని జీవోస్ పాస్ చేస్తుంటారు మన ప్రభుత్వం వాళ్ళు. సో ఆ కాలానికి ఇట్ మే బి రిలవెంట్, బట్ ఈనాటి కాలానికి కాలం గడిచే కొద్దీ కొన్ని జీవోస్ అవుట్డేట్ అయిపోతుంటాయి, మళ్ళీ కొత్తగా చేసుకుంటుంటారు.
సో ఏ ప్రాఫిట్స్ మెసేజ్ ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కాంటెంపరీ, అలాగే సమ్టైమ్స్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆల్సో. ఎందుకంటే గాడ్స్ లా నెవర్ చేంజెస్. మెసేజ్ పీపుల్ టు పీపుల్, పర్సన్ టు పర్సన్, టైం టు టైం మారవచ్చు, కానీ ఆయన భావం కానీ, ఆయన ఉద్దేశం కానీ, ఆయన నిబంధన కానీ మారదు. మోషే ధర్మశాస్త్రము అప్పటికి, ఆ తర్వాత కాలానికి, ఇప్పటికి కూడా కంటిన్యూస్. అండ్ గాడ్స్ మెసేజ్ త్రూ ద ప్రాఫిట్స్ హ్యాస్ ఎ క్లారిటీ ఆల్సో. స్పష్టంగా, అది అస్పష్టంగా చెప్పినట్టుగా దాగుడు మూతలు ఉండదు. డైరెక్ట్ మెసేజ్, వర్షం పడదంతే, ఫినిష్. సో మెసేజ్ విల్ హ్యావ్ ఏ క్లారిటీ ఉంటుంది. అలాగే ప్రాఫిట్స్ ద్వారా పంపించిన మెసేజ్, ఇట్ ఈస్ కాంటెంపరీ, కంటిన్యూస్ అండ్ క్లారిటీ, అండ్ ఆల్సో ఏ కవనెంటల్ రిలేషన్షిప్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మెసేజ్ ప్రాఫిట్ ద్వారా పంపిస్తున్నప్పుడు ఆయన అబ్రహాముకి జ్ఞాపకం చేసుకుంటాడు. మీ తండ్రి నేను అబ్రహాముకు చేసిన నిబంధనను బట్టి. సో హీ హాజ్ గివెన్ ద ప్రామిస్ టు అబ్రహాం. కాబట్టి సీడ్ ఆఫ్ అబ్రహాం యొక్క సంతానం వీరందరు. కాబట్టి వీడు ఎన్నిసార్లు పొరపాటు చేసినా ఆ ప్రభా క్షమించంటే అబ్రహామును బట్టి వీరిని క్షమిస్తాడు. అబ్రహామును బట్టి వీరిని మన్నించడం అనేది కనబడుతుంది. అల్టిమేట్లీ ఈ చివరి ప్రాఫిట్ ఎవరతను? చివరి ప్రవక్త మలాకి. ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. ఓకే, 4:30 చివరి ప్రవక్త. ఆ తర్వాత మనకు ప్రవచనాలు కనిపించవు. మిగతా రాజులు వాళ్ళు వస్తారు. అమ్మా, వాళ్ళు ప్రవక్తలు కాదు, నాయకులు. ఎజ్రా, నెహెమ్యా వీళ్ళు నాయకులు. సో ఆ కాలంలో ఉన్న వారి గురించి రాసింది. మలాకి లాస్ట్ ప్రాఫిట్స్లో ప్రవక్తల్లో మలాకి. బైబిల్ గ్రంథంలో కూడా బైబిల్ గ్రంథంలో ఈ ఆర్డర్ అనేది, ప్రవక్తల ఆర్డరు క్రానలాజికల్ ఆర్డర్ కాదు. యోనా ఎక్కడో ఉంటాడు, యాక్చువల్గా యోనా ముందు ఉండాలి. కానీ బైబిల్ గ్రంథాన్ని కంపైల్ చేస్తున్నప్పుడు, వాళ్ళు సేకరించినప్పుడు దొరికిన గ్రంథాలని పెట్టుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ బైబిల్ గ్రంథంలో పుస్తకాలు క్రానలాజికల్ ఆర్డర్లో లేవు, ఆ కాలాన్ని బట్టి లేవు. ఓకే, అట్ ద సేమ్ టైం మలాకి తర్వాత వీ డోంట్ ఫైండ్ ఎనీ ప్రాఫిట్స్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ ఆర్ డ్యూరింగ్ ది ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్. సో మనకు కొత్త నిబంధనలు ఎవరు కనబడతారు? మొదటిగా యోహాన్ కనబడతాడు. ఒకసారి హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం గల మూర్తిమత్తును తన మహత్తుగల మార్చని సమస్తం నిర్వహించచ్చు. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి. ఓకే, ఇక్కడ రాయబడ్డ మాట అంటే పూర్వకాలం అనగా ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్లో నానా సమయంలో, నానా కాలంలో, నానా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ దినముల అంతమందు అనగా ఆ హిబ్రూ పత్రిక రాసే సమయానికి ఈ పత్రిక ఏమంటున్నాడు? తన కుమారుని ద్వారా జీసస్ ఈజ్ ద లాస్ట్ ప్రాఫిట్. జీసస్ ఈజ్ ద లాస్ట్ ప్రాఫిట్ అండ్ హీ రివీల్డ్ ద రెవల్యూషన్. ప్రకటన గ్రంథాన్ని ఆయన తన శిష్యుడైన యోహానుకు ప్రత్యక్షపరుస్తాడు. హీ రివీల్స్ ద రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ఇట్స్ ఎ రెవల్యూషన్ అనగా హీ రివీల్స్ ద ట్రూత్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్. రాబోయే కాలంలో జరగబోయే ఆ తీర్పు ప్రత్యక్షత గురించి చివరి ప్రవక్త అయిన యేసయ్య తన ప్రియ శిష్యుడైన యోహాను ద్వారా బయలుపరిచాడు.
అందుకే మోషే నా వంటి ప్రవక్తుడు రాబోయే కాలం నా వంటి ప్రవక్త అనే మాటను కొత్త నిబంధనలో యేసుప్రభు వారి గురించి పరిచయం చేస్తున్నప్పుడు అపోస్తల కార్యంలో 2-3 చోట్ల ఆయన యేసే అని శిష్యులు మాట్లాడతారు. ఆయన యేసు గురించి చెప్పాడు. ఆనాడు మోషేనే ద ఫస్ట్ లిస్టెడ్ ప్రాఫిట్ మోషే, ద లాస్ట్ లిస్టెడ్ ప్రాఫిట్ ఎవరు? జీసస్. సో ఈ నేపథ్యంలోనే మన సహోదరులు, ముస్లిం సహోదరులు, వాళ్ళు ఏమంటారు? యేసును ప్రవక్తగా వారు అంగీకరిస్తారు. సో దిస్ ఈజ్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్, బ్రీఫ్ అండ్ ఎలాబరేటెడ్ ఇంట్రడక్షన్ అబౌట్ ది ప్రాఫిట్స్. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. మీకు మరి 1-2 సార్లు మరొక వింటే ఇది కొద్దిగా మీకు బాగా ఇదవుతుంది. సో నెక్స్ట్ క్లాస్ నుంచి, నెక్స్ట్ వీక్ మేము ఉండడం లేదు, ఐఎమ్ సారీ ఫర్ దట్. నెక్స్ట్ క్లాస్ నుంచి వీ గో విత్ యోనా.